సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ హరిదాసులు అలజడి ఏదైతే ఉంటుందో అదే గుర్తొస్తుంది. అయితే తలపై అక్షయ పాత్ర, నుదుటిన తిరునామం, మెడలో పూలమాల వేసుకొని, ఒళ్ళంతా పసుపు రాసుకొని, పసుపు వర్ణం వస్త్రం ధరించుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, పారాయిని పెట్టుకొని, గజ్జెలు కట్టుకొని, ఈ ధనుర్మాసంలోని ఈ సంక్రాంతికి ముందు ఆ గల్లు గల్లుమని శబ్దం చేసుకుంటూ, హరినామ స్మరణ చేసుకుంటూ మన వీధుల్లోకి ఊర్లోకి వస్తున్న హరిదాసులు ఈ సంక్రాంతికి ఒక స్పెషల్గా అందరూ కూడా గుర్తిస్తాం. అలాగే వచ్చినటువంటి ఆ హరిదాసులను కూడా మనం ఎంతగానో ఆదరంగా స్వాగతిస్తూ వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మర్యాదను కూడా మనం ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది ఆనవాయితీగా. అయితే ఈరోజు అసలు హరిదాసులు ఎలా ముస్తాబు అవుతున్నారు, ఏంటి, అసలు వారి ఎందుకు ఈ వృత్తిని ఎంచుకున్నారా, లేకపోతే ఇది ప్రవృత్త, కులవృత్త, లేకపోతే ఇది వారి ఆచారాలు, సాంప్రదాయాలు, లేదా వారసత్వంగా వస్తున్నదా అనేది మాత్రం ఈరోజు వారి మాటలోనే తెలుసు. దాంతో పాటు చిన్నేశ్వరరావు గారు ఉన్నారు, హరిదాస్ గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అసలు అసలు అయ్యా నమస్కారం. నమస్తే. ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మా ఉదయపూర్వక నమస్కారాలు. మా స్వద్గ్రామం అయితే ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అసలు ఏ ఊరు నుంచి వచ్చారు, అసలు మీకు అసలు ఏంటి, ఇది మీ కులవృత్త, ప్రవృత్త, లేకపోతే అసలు ఏంటి అన్నీ చెప్తాను. మా స్వద్గ్రామం అయితే అనకాపల్లి జిల్లా మునగపాక మండలం, మునగపాక గ్రామం, ఎన్టీఆర్ కాలనీ. మేము హరిదాసులమే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తిరిగిన హరిదాసులం అయితే 105 మంది సుమారుగా హరిదాసులు ఉన్నాం. వీళ్ళు హరిదాసులు అంటే మాలో కూడా శ్రీవైష్ణులు, చేతాన వైష్ణులు, హరిదాసులు అని వారు ఉంటారు. శ్రీవైష్ణులు అనే వాళ్ళు చేతిలో పెట్టుకుని అక్షయ పత్ర పట్టుకొని తిరుగుతారు, వాళ్ళు శ్రీవైష్ణులు అంటారు. చేతాన వైష్ణులు ఏంటంటే వాళ్ళ కులవృత్తి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అక్షయ పాత్రని దేవుడి గదిలో పెట్టుకొని పూజిస్తుంటారు, వాళ్ళే చేతాన వైష్ణులు అంటారు. హరిదాసులు అంటే ఇది మా తాత తండ్రుల కాంచి వచ్చినటువంటి సాంప్రదాయం. హరినామస్మరణ చేయడం మా తాత తండ్రుల కాంచి వచ్చినటువంటి సాంప్రదాయం. అంటే మా తాతగారు హరినామస్మరణ చేసేవారు, మా తండ్రి గారు హరినామస్మరణ చేసేవారు. నేను సుమారుగా 2000 కానుంచి కూడా 2000 సంవత్సరం కానుంచి కూడా నేను హరినామస్మరణ చేస్తున్నాను. అయితే మాకు ముందుగా ఏంటంటే హరిదాసు అంటే తెల్లవారుజాముని 4 గంటలకి లెగాలి, స్థానం ఆచరించాలి. స్థానం ఆచరించి మేము 5:30, 6 గంటలకల్లా మ్యాక్సిమం ఊళ్ళోకి అయాతి నగరం, ఈ పిఎన్ కాలనీ, ఈ గుజరాజుపేట, అలాగే వెంకటాపురం, సీపన్నాయుడుపేట, ఇలాగే ఈ గ్రామంలో నేను ప్రకటన చేస్తూ ఉంటాను. నేను సుమారుగా 24 సంవత్సరాలు బట్టి ఇదే గ్రామాన్ని నేను ప్రకటన చేస్తున్నాను. మేము 3 మాసాల్లో ప్రచారం చేస్తామండి. ఒకటి కార్తీక మాసం, ఒకటి ధనుర్మాసం, ఒకటి మాఘమాసం, 3 మాసాల్లో ప్రచారం చేస్తుంటాం. కార్తీక మాసం దీపాల అమావాస్య కాంచి పోల్పాడ్యం వరకు ఆరిలో కాలనీలో సెక్టర్ 1లో నేను ఒక మంత్ ప్రచారం చేశాను. అంటే మీరందరూ కూడా ఒకే దగ్గర నుంచి రావడం జరుగుతుందా, లేకపోతే వేరు వేరు జిల్లాల నుంచి రావడం జరుగుతుందా? అయితే ఈ హరిదాసులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఒకే వంశస్థుల? హరిదాసులు అందరూ కూడా ఒకే క్యాస్ట్ అండి. అందరూ దాసరి, తెల్లగా దాసరి అంటారు. మాకు దాసరి బీసీఏ మాది. అందరూ దాసులు, హరిదాసులు అందరూ ఒకే క్యాస్టు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తిరిగిన హరిదాసులు అందరిది ఒకే క్యాస్టు. కాకపోతే ఏంటంటే వారు వాళ్ళ గ్రామాలు పెట్టి మేము ప్రకటన చేసుకుంటుంటాం. అంటే మా పక్క ఊరిలో కొంతమంది హరిదాసులు ఉన్నారు, అది ఒక 4-5 కుటుంబాలు. అలాగే అందరూ కూడా ఒక రిలేషనే. అంటే చిన్నాళ్ళు, పెదనాళ్ళు, మామయ్యలు, బామ్మర్దులు వీళ్ళందరూ కూడా మాదందరూ బీసీఏ. మాది బీసీఏ, అందరూ దాసరి అని అంటారు. మా తాత తండ్రుల కానుంచి వచ్చినటువంటి మా తాతగారు ఇన్నాళ్ళు మా తండ్రి గారు భోగవతలు కట్టేవారు. అలాగే వీధి పాటలో రామాయణం, సీతాదేవి వనవాసం, లవకుశ పుట్టుక అని పాడేవారు. మేము కూడా సీతాదేవి వనవాసం అనేది కూడా నేను కూడా ఒక 3 రాత్రుల కథ కూడా చెప్పగలను. నేను ఇది మా సాంప్రదాయం అంటే మా తాతగారు చేసేవారు. తరంతరం మా తాతగారు ఒక 5-6 సంవత్సరాలు చేశారు, మా తండ్రి గారు ఒక 5-6 సంవత్సరాలు చేశారు. నేను నేటికి ఒక 24 సంవత్సరాలు బట్టి అయాతి నగరం గ్రామంలోనే ప్రచారం చేస్తున్నాను. మాకు ఎటువంటి జీవనోపాధి కూడా ఏమీ లేదండి. మేము చాలాసార్లు ప్రభుత్వం వారికి విన్నపించుకున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు సెంచారు జాతులు అని హరిదాసులు సెంచారు జాతులు అని చెప్పేసి ఒక 30,000 రూపాయల చొప్పుని దాసకంటికి ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మాకు ప్రభుత్వం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆదరించుకోలేదు. హరిదాసులు ఈ కార్తీక మాసం, ధనుర్మాసం, మాఘమాసం 3 మాసాలు తిరిగి ఉన్న టైంలో ఇంటికాడికి వెళ్ళి మేము వ్యవసాయ రీత్యా ఉపాధి పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, ఫ్యాన్సీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు కొంతమంది, కార్ డ్రైవింగ్లు చేసుకున్న వాళ్ళు కొంతమంది,
అంతేకాని మీ మెయిన్ వృత్తి అంటూ వేరే ఇంకొకటి ఉంది. ఈ సీజన్లో మాత్రం మీరు చేసేది మాత్రం హరిదాస్ ఇది. ఈ హరిదాస్గా ఈ 90 రోజులు మాత్రం ఈ సీజన్లో మేము చేసుకుంటామండి. మేము కార్తీకం ధనుడు మాఘం చేసుకుని ఏప్రిల్ 15 శ్రీరామనవమి అవుతుందండి. శ్రీరామనవమి నాటికల్లా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తిరిగిన హరిదాసులు అందరూ భద్రాచలం వెళతాం. భద్రాచలం వెళ్ళి మాకు దొరికినటువంటి ఈ స్వామివారికి ప్రతిరోజు కూడా మేము ఇలా ధనుర్మాసంలో తిరుగుతూ ఉంటామండి. తిరిగేటప్పుడు మాకు ఒక 4 కేజీలు, ఒక 5 కేజీలు బియ్యం దొరుకుతుంటాయండి. దాంట్లో పుష్పం, తోయం, ఫలంత్రాయం సమర్పయం. మాకు వచ్చిన దాంట్లో ఒక పావలా వాట స్వామికి సమర్పించుకుంటామని కానుకని సమర్పించుకొని ఆ తర్వాత మా గృహానికి మేము వెళ్ళిపోతూ ఉంటామండి. మా గృహాన్ని మేము వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ అక్షయ పాత్ర ఎవరైతే దించుతారో, మాకు ఎవరైనా టీయే కాఫీ ఇస్తారో వాళ్ళకి భద్రాచలం తలంబ్రాలు, కుంకుమ తెచ్చి వాళ్ళకి మళ్ళీ అప్పు చెప్తామండి. అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మేము ఉపాధి పని లేకుంటే ఏదో ఒక కూలి పని, పెయింటింగ్ పనిలో ఆ పనిలోకి ఈ పనిలోకి వెళ్ళిపోతామండి. మళ్ళీ మాకు అలా సీజన్ వచ్చిందని బట్టి, కార్తీక మాసం వచ్చిందని బట్టి కార్తీకం ధనుడు మాకు ఒప్పులాగే మేము ఆ ప్రచారం చేస్తూ ఉన్నామండి. ఇది మా తాత తండ్రుల కానీ వచ్చినటువంటి ఈ వైష్ణవ సాంప్రదాయం అని అంటారండి. ఈ వైష్ణవ సాంప్రదాయం ఏంటంటే హరిదాసులుగా ముందు తిరగాలంటే వైష్ణవ సాంప్రదాయం ముంచుకొచ్చుకోవాలి. ఈ సాంప్రదాయం ఉంటే కానీ ఫస్ట్ గుంట నామం పెట్టాలి, తర్వాత హరిదాస్గా ముస్తాబ్ అవ్వాలి. హరిదాస్గా ముస్తాబ్ అయ్యి మేము ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు తిరుగుతామండి. తిరిగినంతసేపు కూడా ఉపవాస దీక్ష పాటించాలి. మాకు 3 నిబంధనలు ఏంటంటే శిరస్సుపై అక్షయ పాత్ర పెట్టుకున్నని చెప్పి మాట్లాడకూడదండి, ఎవరి పేరున పలకూడదు, వెనక తిరిగి చూడకూడదు, ఎవరు వెయ్యన్నమ్మని కూడా అనకూడదు. ఎవరో మా ఎదురుకుంటూ వచ్చి చేస్తే కాస్త కోస్త స్వీకరించడం, లేకపోతే వారి పని వారిది, మా పని మాది. నియమాలన్నీ కూడాను మీరుగా పెట్టుకున్నవా, లేకపోతే మీరు ఆ వైష్ణవం ఏదైతే తీసుకున్నారో అందులో ఉన్నవే? మతం కాంచి వచ్చిన మా తాత తండ్రుల కాంచి వచ్చిన సాంప్రదాయం. కొంతమంది ఏమంటారంటే స్వామి మీరు మాట్లాడకూడదు కానీ పాటలు పాడుతున్నారండి అంటారు. పాట పని పాడుతండి, మాట పని మాడుతుంది. కానీ మేము తిరిగినంత సేపు కూడా కాళ్ళకి స్లిప్పర్స్ చెప్పులు వేసుకోవడం కానీ, కడుపుకు భోజనం చేయడం కానీ ఉండదండి. ఈ రమణమ్మ గారు దించుతారు, ప్రతిరోజు దించి మాకు టీ కాఫీ ఇస్తుంటారు. తీస్తే అక్కడ ఒక టీ తాగుతామండి. మళ్ళీ ఇలాగ అక్షయపాత్ర ఎక్కడైతే పూర్తి అయిపోద్దో మళ్ళీ అక్కడ దించుతారండి, ఏదో టీ కాఫీ ఇస్తుంటారండి. మళ్ళీ అక్కడ మేము అలా టీ కాఫీ, పాలు, మజ్జిగ, డ్రింకు ఇలాగ ద్రవ పదార్థాలుగా తాగి మేము 1 గంట వరకు జీవనోపాధి చేస్తామండి. ఈ ప్రయాణంలోని మీరు ఎక్కువగా స్మరించే కీర్తన ఏంటి? ఆ కీర్తన ఒకసారి వినిపించగలరా? తప్పకుండా. భత్తా రామదాస్ గారి చరిత్రలు అండి 365 కీర్తనలు. రామదాస్ గారు అందులో ఒక కీర్తన మీకు తప్పనిసరిగా వినిపిస్తాం. ఇది మా తాత తల్లి కానీ వచ్చిన కులవృత్తి మేము చేస్తున్నాం. మాకు ఈ సాలవారు ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి మాకు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఇప్పిస్తారని మేము కోరుతూ ఉన్నాం. మాకు ఎటువంటి జీవనోపాధి అయితే మాత్రం హరిదాసులకి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తిరిగిన హరిదాసులకు మాత్రం ఎటువంటి జీవనోపాధి లేదండి. మా భార్య బిడ్డలు పెంచుకోవడానికి కూడా చాలా మాకు కష్టంగా ఉంటుంది, రోజు గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను 24 సంవత్సరాలు పడి తిరుగుతున్నాను. 24 సంవత్సరాలు పడి తిరుగుతున్నాను, ఇంకా నేను కూడా తిరగలేకపోతున్నాను. మా బాబు ఉన్నాడు, నాన్న చేయనా అన్న ప్రకటన అంటున్నాను. నాన్న ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదరించలేదు, ఇంకెవరు చేస్తారులే నాన్న అంటున్నారు. ఇది రాను రాను కనుమరుగైపోతుందండి. హరిదాసులు పట్టించుకునే వాళ్ళు కూడా, చూసే వాళ్ళు కూడా ఎవరు తగ్గిపోయారండి. మా తాత ఎంట్రయ్యాంలో హరిదాసు వస్తున్నాడంటే ఎన్నాళ్ళ చాటలతోని పల్లెలతోని బియ్యం వేసేవారు. ఇప్పుడు వీధికి వేయడం కూడా మాకు ఎంతో కష్టంగా అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే అందరూ ఈ అపార్ట్మెంట్లు కట్టేసుకొని హరిదాసు కింద నుంచి వెళ్ళిపోతుండే, అయ్యో హరిదాసు వెళ్ళిపోతుంది అంటున్నారు. కానీ మాకు ఏసీ వాళ్ళు తగ్గిపోయింది. రోజుకి ఒక 4 అక్షయ పాత్రలు అంటే సుమారుగా ఒక 10 కేజీల బియ్యం, ఒక 8 కేజీల బియ్యం మీద వండుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. భార్య బిడ్డలు పెంచుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ప్రభుత్వం వరకు ప్రభుత్వం సాలన వారు మమ్మల్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి మాకేదో ఆ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకేదో హరిదాసులను గుర్తించి ఎంత ఇప్పిస్తారని చెప్పేసి నెలకు తప్పున ఎంత ఇప్పిస్తారని మేము కోరుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ సాలవారు ప్రభుత్వం వరకు తీసుకెళ్ళండి, హరిదాసులు గుర్తించండి, హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టండి. ఇప్పటికే ఆ హిందూ సాంప్రదాయం నశించిపోతుంది. మన మోడీ గారు 22ని మనకి శ్రీరాములు జన్మభూమి కార్యక్రమం పెట్టారు. అదందరికీ ఒక మోడీ గారు ఈ హరిదాసులు అందరూ హృదయంలో ఉంటారు. ఈ హరిదాసుల హృదయమే కదండి, మన హిందూ ఎంతమంది అయితే ఉంటాడు, హిందూ అందరిలోనూ కూడా మన మోడీ గారు అనేది తప్పనిసరిగా అందరూ హృదయాల్లో ఉంటారు. ఆయనకి మనకి రాముడికి మనం ఎంత వాల్యూ ఇస్తామో ఆయనకు కూడా అంత వాల్యూ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ వేడుతూ ఉన్నాను. ఇతని మనకి శ్రీరామ జన్మభూమి ఓపెనింగ్ 22వ తారీఖుని ఓపెన్ చేస్తున్నారు, జనవరి 22ని. తప్పనిసరిగా అందరూ కూడా ఆదరించాలి, హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలి. మనం నిలబెడితే మన పిల్లలు నిలబెడతారు, మనంగా నిలబెట్టకపోతే మన పిల్లలు కూడా నిలబెట్టరు. దానివల్ల హిందూ సాంప్రదాయాన్ని నిలబెడతారని, హరిదాసులు గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా
వేడుతూ ఉన్నాను. మీరు తప్పనిసరిగా ఈ స్వామివారి ప్రభుత్వ వరకు తీసుకెళ్ళి మాకేదో కాస్తో కోస్తో ఉపాధి నెలకింత అని చెప్పేసి ఒక హరిదాస్ కంటికి ఇంత ఇప్పిస్తారని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని వేడుతున్నాం. మాకు ఎటువంటి జీవనోపాధి లేదండి. భార్య బిడ్డలు పెంచుకోవడం చాలా కష్టంగా అవుతుంది. నాకు కూడా ఇప్పుడు 24 సంవత్సరాలు పడతారు, నేను ముడుకులు అరిగిపోతున్నాయండి. ఒక గంట తిరిగితే ఆవేశంలాగా వచ్చేయడం, ముడుకులు అరిగిపోవడం, తిరగలేకపోతున్నానండి. మాకు చెప్పులు ఉండకూడదండి, శిరస్పై నుంచి మాట్లాడకూడదండి. చాలా కష్టమైపోతుంది. ప్రచారం చేసుకొని జీవనోపాధి చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే చెప్పులు ఉండకూడదు, కడుపు భోంచేయకూడదు. మనం ఎంత ఇబ్బందిగా తిరుగుతున్నామో అది శాస్త్రాది శ్రమనారాయణకే తెలియాలి, మాకే తెలియాలి కానీ తప్ప ఇతరుల ఎవరికే తెలియదండి. అలాంటప్పుడు మాకు అవి అక్షయపాత్ర దించి ఇంట్లో తీసుకెళ్ళి టీయో కాఫీ ఇస్తే వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి మేము ఎంతో రుణపడి తప్పనిసరిగా ఉంటాం. మేము ఆ అక్షయపాత్ర దించి ఎవరు దించుతారా, ఎవరింటికాడ దించుబడి నిండుతుందా, ఎప్పుడు దించుతారా అని ఎదురు చూస్తుంటాం. ఆ అక్షయపాత్ర దించిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో పిల్లపాపతో చల్లగా ఉండాలని చెప్పేసి అని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. తప్పనిసరిగా అక్షయపాత్ర దించి హరిదాసులు ఆదరిస్తారని నేను తప్పనిసరిగా మనస్ఫూర్తిగా వేడుతున్నాను. అక్షయ పాత్ర కానీ దించినట్లయితే కనుక ఆ దించిన అక్షయ పాత్ర అందులో ఉన్నటువంటి ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో వారింట్లో ఉంచడం జరుగుతుందా, లేకపోతే లేదు ఆ అక్షయ పాత్ర దించి మీకు చేయాల్సిన మర్యాదలు చేసి మళ్ళీ అక్షయ పాత్ర మీ తలపైన పెట్టి తీసుకుని వెళ్ళిపోతారా? అక్షయపాత్ర నిండుగా అయిపోతాయండి. నిండుగా అయిపోయిన తర్వాత మన రమణమ్మ గారు దించుతారు. దించి ఆ బియ్యం వాళ్ళ దగ్గర ఒగ్గేస్తాం. ఒగ్గేసి మేము భోగి పెద్ద పండుగ రోజుల్లో కావుడు పట్టుకొని కలెక్ట్ చేస్తామండి. కలెక్ట్ చేసిన కనునాడు వస్తాను. కనునాడు వచ్చిన రోజు అవి స్వయం పాకాలు మాకు ఇచ్చేస్తారు. ఇస్తే నేను ఇవి తీసుకొని వెళ్ళిపోతాను. మామూలుగా అది పూర్తిగా నిండిపోక ముందే మిమ్మల్ని ఎవరైనా ఆదరించాలనుకున్నా గౌరవించాలనుకున్నా సరే అది దించి మీకు గౌరవించుకొని మీకు పాదాలను నమస్కరించుకొని మళ్ళీ అక్షయ పాత్ర మీరు తీసుకెళ్ళిపోయి ఇదైతే ఉంది. అక్షయ పాత్ర నిండకపోయినా సరే మా టీయో కాఫీ ఇవ్వాలనుకుంటే దించొచ్చండి. దించిన తర్వాత కూర్చొని దాసుకుంటే కూర్చుంటాం. ఏదో టీయో కాఫీయో పాలో మజ్జిగో మంచిలు ఇస్తే తాగుతాం. కొంచెంసేపు ఏదో రాముడి కోసం 2 ముక్కలు చెప్పనంటే చెప్తాం. మళ్ళీ మా తలపైన పెట్టేస్తే మా ప్రచారం చేసుకొని మేము వెళ్ళిపోతుంటాం. ఆ రాముడి కోసం మంచిగా మీ తాతల తరం నుంచి వస్తున్నటువంటి మంచి సంకీర్తన కానీ కీర్తన కానీ ఏదైనా మంచి మా ప్రేక్షకులు వినిపించండి. శ్రీరామ రామ రామయనుచును వేమానవుడైన గాని వేర్పడు మదిని హారాముని విభినిదలచిన కారాకులుడుల్లునట్లు కర్మముడుల్లు నారాయణ పరమేశ్వర ధారాధర నీల దేహ దానవ వైరి క్షీరాబ్ది చైన వెతుకుల వీరానను బ్రోభ వేర వరదౌ కృష్ణ రామచంద్రులు నాపై చలము చేసేరమ్మ సీతమ్మ నీవు తెలుపుమా అమ్మవారు భూదేవి నీవు తెలుపుమా రామచంద్రుడు నాపై చలము చేసేరమ్మ సీతమ్మ నీవు తెలుపుమా అమ్మవారు భూదేవి నీవు తెలుపుమా దినదినము మీ చుట్టూ దీనాతో తిరిగెదను దిక్కెవ్వారిక నోయమ్మ దీన పోస కూడా నచువేడితి దిక్కులన్నీ ప్రకటమాయను ఒక్క మాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మ రామచంద్రుడు నాపై చలము చేసేరమ్మ సీతమ్మ నీవు చెప్పుమా కౌసల్య తనయుడు కపటము చేసేను
కౌసల్య తనయుడు కపటము చేసేను కారాన మెటులుండును సీతమ్మ తల్లి కారాన మెటులుండును కన్నడ చేసిదాడాని నా కన్నుల వైభవమ్మమ్మ నీ కన్నా దిక్కెవ్వారిక నోయమ్మ రామచంద్రుడు నాపై చలము చేసేరమ్మ సీతమ్మ నీవు తెలుపుమా దశరథ ఆత్మజూడంతో దయచాలి అనుకుంటి దానహీనుడు కదవమ్మ దాసజనులకు దాతయ దడట వాసి భద్రాద్రి దాసజనులకు దాతయ దడట వాసి భద్రాద్రి భద్రాద్రి గిరేశుడతడట రామదాసుని నేలినాడట రవి కులాంబుద సోముడతడట రామదాసుని నేలరాడట రవి కులాంబుద సోముడతడట రామచంద్రుడు నాపై చలము చేసేరమ్మ సీతమ్మ నీవు చెప్పుమా శ్రీమద్రమారమణ గోవిందో హరి జై భద్రాద్రి రామ గోవిందో హరి జై ఇందురారమణ గోవిందో హరి శ్రీరామచంద్రుండు శ్రీలెత్తి రక్షించు సోముండు మంగళ శుభంబులిచ్చు అంగరాగుడు మీకు మంగళారతి ఇచ్చు బుధుడు ఎప్పుడు చాలా మంచి బుద్ధిలిచ్చు చెలమీకు సౌఖ్యంబు చాలుగానసగను సిరులు మీ ఇంట తాండోపతానమగ ధరణి వర్దెల్లు వర్దెల్లు యా చంద్రతారకమునాయని అటువంటి రాముండు మీ ఇంట వలసి మిమ్ము ఎల్లవేళలా ఆయురమందు ఆరోగ్యమందు వ్యాపారమందు ఈ రాష్ట్రం అంతా సుఖశాంతులతో ఉండాలని హరిదాస్ గారు మనస్ఫూర్తిగా వేడుతున్నాం. చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి అనగానే కీర్తనలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా నేను ఇక్కడ కూర్చొని విన్నప్పుడు మాత్రం నా ఒళ్ళంతా పులకరించిపోయింది. ఆ హరినామ స్మరణ, ఆ రామ సీత కథలు ఆ పాట రూపంలో ఏదైతే చెప్తున్నారో అది వింటుంటే మాత్రం మైమరిచిపోవడం జరుగుతుంది. అసలు అది చెప్పలేని ఒక అనుభూతిని కూడా నాలో కల్పించడం జరిగింది. కానీ ఈ హరిదాసులు వారి వంశపారంపర్యంగా చేస్తున్నటువంటి ఆ ప్రచారం, అలాగే ఆ కీర్తనలు, కులవృత్తి ఏదైతే ఉందో అది మరికొన్ని రోజుల్లోనే మరికొన్ని సంవత్సరాల్లోనే కనుమరుగైతే అయిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారి తదనంతరం ఎవరైతే ఉన్నారో వారు మాత్రం దీన్ని స్వీకరించేందుకు అసలు ఆసక్తి అయితే చూపించడం లేదు. ఎందుకంటే ప్రజల్లోని ఆదరణ తగ్గిపోవడం, వారు చేస్తున్నటువంటి ఆ కష్టానికి తగిన ఫలితం కూడా దక్కకపోవడంతో మాత్రం వారు దాన్ని పక్కన పెట్టేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బాధపడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికి కూడా సంక్రాంతి అంటే మాత్రం ఆ బసవన్న, హరిదాసులు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు. ఒకానొకప్పుడు హరిదాసు ఉండేవాడట అని చెప్పుకునే కంటే మనం అందరం కూడాను సంక్రాంతి వేళ అయ్యేటప్పటికి వారిని ఆదరించినట్లయితే కనుక నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఈ హరిదాసుల్ని, ఆ శ్రీరామ నామస్మరణను, ఆ నామ కీర్తనలు కూడాను ప్రతి ఒక్కరికి కూడా వినిపించే భాగ్యం అయితే కలుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి వేళలో మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఈ హరినామస్మరణలు వింటూ సుఖ సంతోషాలతో హ్యాపీగా గడుపుతారని చెప్పి ఆర్టీవీ తరపు నుంచి అయితే అందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.